बीच में ये चुनाव है। नहीं, ये तेलंगाना वर्सेस तमिलनाडु नहीं है। संविधान को बचाने वाले, संविधान को हटाने वाले दोनों के बीच में ये चुनाव लड़ाई हो रहा है। सर, आप टीडीपी और जनसेना को अपील कर रहे हैं कि सुदर्शन रेड्डी जी को सपोर्ट करें, लेकिन आज सुबह नारा लोकेश जी जो है वो सीपी रामाकृष्णन जी को मिले थे और उन्होंने एनडीए को सपोर्ट किया है। जब तक तो जस्टिस सुदर्शन रेड्डी का नाम डिक्लेयर नहीं हुए, जब मल्लिकार्जुन खड़गे जी अनाउंस करने के बाद ये सब सारे हो रहे हैं। इसीलिए हम लोग क्यों अभी इमरजेंसी प्रेस मीट लगाए, इसीलिए अभी वोट बहुत दूर है। अभी जो मदद दी है अभी तेलंगाना के लिए और तेलुगु के लिए एक प्राइड है, इसीलिए वो लोग फिर रीअसेसमेंट कर लेके वो उनका एसोसिएशन जहां पर भी हो, ये चुनाव नॉन पॉलिटिकल के वोटिंग के लिए हम मांग रहे हैं। దేశమంతా వర్కౌట్ కావాలనుకుంటున్నాం. ఒక ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వెళ్ళినాం? నమస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా పోయిందా? మొత్తం దేశంలోనే ఆత్మ ప్రబోధానుసారం ఓటేయమని విజ్ఞప్తి చేస్తున్నాం. Yes, please. This is proposal went from you or the proposal? Which one? From the appointment of This is India Alliance proposal. This is not from Congress party. It is from Telangana also. Yes, Telangana plays some role. I wanted to appreciate India Alliance. Why? Because they have given an opportunity to contest as a Vice President of India from Telangana. He is our pride. So I wanted to appreciate India Alliance. He doesn't have any membership in Congress party. He is a common candidate for India Alliance. తెలుగు వారే ఒకే రాష్ట్రం నుంచి రాష్ట్రపతి పోటీ పడ్డప్పుడు మీరన్న ఆత్మ ప్రబోధంతో ఓటేసినప్పుడు ఆత్మ ప్రబోధంతో వివి గిరి గారు గెలిచిండ్రు. ఎస్, ఒకే రాష్ట్రం నుంచి తెలుగు వారు అవును కాకుండా ఒకే రాష్ట్రం నుంచి అవును కరెక్ట్. అందుకే ఒక ప్రత్యేకమైన సందర్భం ఇది. ఈ ప్రత్యేకమైన సందర్భంలో ప్రత్యేకమైన నిర్ణయాలు, ప్రత్యేకమైన ఫలితాలు వస్తాయి. మీ అందరు కూడా మద్దతు ఇవ్వాలి అనేది, వివాదాలకు అతీతంగా మీ అందరు మద్దతు ఇవ్వాలి. ఇక వారి రెస్పాన్స్ వారే చెప్తారు. ఇప్పటి వరకు మా విజ్ఞప్తి వరకే పరిమితం అవుదాం. శ్రీకాంత్, ఇప్పుడు నేను చెప్పింది విననట్టు ఉన్నారు. మేము తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జనాభా లెక్కలేసి బలహీన వర్గాల లెక్కలు తేల్చి బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ కమిటీ సూచన మేరకు. ఆ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మనే జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఆయన బలమైన బలహీన వర్గాల గొంతుక. ఈరోజు ఎన్డీఏ ప్రతిపాదించిన అతను రాజ్యాంగానికే వ్యతిరేకం. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలని, 42% రిజర్వేషన్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్న బిల్లులను అడ్డుకుంటున్న మోడీ ప్రతినిధి. సో బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, బలహీన వర్గాలకు అండగా నిలబడే వ్యక్తి. సో బలహీన వర్గాలకు అండగా నిలబడే వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. రీసెంట్ గా ఆయన ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ కమిటీ చైర్మన్ గా బలహీన వర్గాలకు విద్యలో, ఉద్యోగాలలో, రాజకీయాలలో ఏ విధమైన రిజర్వేషన్లు అందించాలనో ఒక గొప్ప సూచన చేసిన వ్యక్తి. కాబట్టి బలహీన వర్గాల పక్కన నిలబడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు పక్కన నిలబడడం అనేది మనందరి యొక్క నైతిక ధర్మము. ఇగో ఇదే ప్రణాళిక. అందరు ఇంతమందిని కూడగట్టి ఈరోజు మీ అందరి దగ్గరకు వచ్చి మొదటి మిమ్మల్ని విజ్ఞప్తి అప్పీల్ చేయడం ద్వారా ఈరోజు మొదటి అడుగు ముందుకు వేసినాం. అందుకే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయలే, ఎంబడే నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చేసినాం. ఇప్పుడు 21 తారీఖు రోజు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత ఇండియా కూటమిలో కూర్చొని చర్చించుకొని
భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలనో అందరి సలహా సూచనలు తీసుకొని ముందుకు వెళ్తాం. మొట్టమొదటి ప్రయత్నంగా మన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాం, మనందరం ఒకటిగా ఉందాం, మన వాడిని గెలిపించుకుందాం. సింపుల్. దీంట్లో ఇంకా వేరే శశపిశలకు తావులేదు. ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని ఆనాడు పివి నరసింహారావు గారి దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉప ఎన్నికలలో నంద్యాలలో ఎన్టీ రామారావు గారు ఒక స్ఫూర్తిని, రాజకీయ స్ఫూర్తిని, విజ్ఞతను ప్రదర్శించి పివి నరసింహారావు గారిని గెలిపించారు. ఈ రోజు ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కలిసికట్టుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.